విశ్వమణి బాబు గురువు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. బాబుగారి తల్లిదండ్రులకు చాలా చాలా కృతజ్ఞతలు. బాబుగారి అమ్మ నాన్నకు చాలా చాలా కృతజ్ఞతలు. ఏసీకి ఇక్కడ ఉన్న కుర్చీలకు పేరు పేరున అందరికీ, ధనవంతులకి, కోటీశ్వర్లకి చాలా చాలా కృతజ్ఞతలు. నేను ఇది 5వ క్లాసు. నా పేరు కుర్మా. మాది వనపర్తి జిల్లా, చిన్నబాయి మండలం, లక్ష్మీపల్లి విలేజ్, మా చిన్న గ్రామం. నేను వచ్చిన కాంటి చిన్న చిన్న మిరాకులు చాలా జరుగుతున్నాయి. టెక్నిక్ ఏంటంటే దాన్ని తెలుసుకోకపోవడానికి ఈరోజు 5వసారి తెలిసిపోయింది. అప్రిమేషన్లు చాలా రాశాను, ఇంత కట్టదాకా రాసి పెట్టాను. అది అనుకూలం కాలేదు. అది ఏదో 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 పోతున్నా వస్తున్నా. ఏంటి ప్రాబ్లం నాకు అర్థమవుతలేదు. నేను ప్రతిదీ కట్టు చేస్తున్నా, లేచేటానికి లేస్తున్నా. ప్రతిదానికి, ప్రతి వస్తువుకు కృతజ్ఞత కలిగి ఉన్నా. ఉదయం రాయాలనుకుంటే 3 గంటలకు లేస్తా. రాయకూడదన్న టైంలో అప్రిమేషన్ చేయాలంటే 3:45కి లేస్తా. రాసేటానికి 3కి లేస్తే కూడా టైం సరిపోతుంది. మేర వరకు చేయడం, ధ్యానం చేయడం, రాయడం సరిపోతలేదు. అంటే ఎంత పెద్ద పని ఇచ్చాడు సారు. ఆ పనిలో నెగ్గితే నీ మైండ్ కట్టు ఉండాలి. నీవేం చేయాలనుకో, నీవేం కావాలన్నా ఇష్టం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. విశ్వన్ బాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ చేసే తప్పులు జరుగుతున్నాయో జరుగుతుందో తెలియక ఈరోజు తెలిసిపోయింది. దాన్ని ఇప్పటికి కూడా అప్రిమేషన్ నేనున్న నిప్పుకు డబల్ అప్రిమేషన్ రాస్తూనే ఉన్నాను. గురువుగారి దగ్గరికి వచ్చాను. నా భయం, పిరికితనం మొత్తం సార్ దగ్గర వదిలేసిపోతున్నా. ఇప్పుడు నేను రాసిన అప్రిమేషన్ నాకు 45 గంటల్లో డబ్బు వచ్చేసిందని నమ్ముతున్నా. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. బాబు ఓ విశ్వమణి బాబు, అన్నదానములో నీ హృదయం ఇంటింట బాబు. పూట గడవని వాళ్ళకి భోజనమిస్తావు, పట్టు నిండా ప్రేమతో పంచుతావు. విశ్వమణి బాబు అన్నదానం, అన్నపూర్ణ ఈ వారం పేదవాళ్ళకి పరమానందం. నీ చేతుల ఉంది దైవ మంత్రం. విశ్వమణి బాబు అన్నదానం, అన్నపూర్ణ ఈ వారం. నీ పేరు వింటే చాలు వేల వెలుగు పుడుతుంది. విశ్వమణి బాబు అన్నదానం, అన్నపూర్ణ ఈ వారం. నీ చేతి వంటల్లో దైవం కనిపిస్తుంది. నీ మనసులో దయ వెలుగుతుంది. అన్నం పెట్టి నీ చేతులు అందరిగా ఆశల దీపాలు. నీ పిలుపుల ముందుకు నడిపావు. విశ్వమణి బాబు అన్నదానం, అన్నపూర్ణ ఈ వారం పేదవాళ్ళకి పరమానందం. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. అనుకున్న డబ్బు విషయం జరుగుతున్నాయి. మొన్న ఆదివారం సండే వర్షం వస్తుంది. మేము మేసీలు అందరం బయటకు పోవాలా. పని చేసాం, వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటే వర్షం పడుతుంది. వాన పడితే ఎట్లా పోతున్నారు? నీ వాగా నేను చెప్తాను, వర్షం తగ్గుతున్నా. నీ బాగా చెప్తా ఉన్నాడు. చెప్పేసిన అలముందని చెప్తే తగ్గిపోయింది. 5 నిమిషాలు చెప్తే 3 నిమిషాలు తగ్గిపోయింది. చెప్తే ఆ మనిషి నీకు మంత్రం వచ్చేటట్టు ఉంది అన్నాడు. పక్క మేసిన అన్నాడు. ఇదే మంత్రం అంటే ఆయనకు ఏదైనా దయం పట్టినట్టు ఇప్పి అన్నాడు. అది మంత్రం ఆయన చేసుకుంటూ వస్తుంది. అది మాటనే మంత్రం. దయ్యం పూత లేదు ఇక్కడ, మనసుతో ఉంది అని చెప్పాను. అట్లా చాలా సార్లు వర్షాలు మస్తు సార్లు చెక్ చేశాను. ఏదైనా అనుకుంటే నాకు అన్నీ జరుగుతాయి. ఒక డబ్బు విషయంలో ప్రాబ్లం ఏందో నేను ఈరోజు తెలుసుకున్నా, దాన్ని మార్చేస్తున్నా.
వచ్చేసింది నాకు. అందుకు డబ్బులకు విశ్వానికి చాలా చాలా కన్ఫామ్గా వచ్చేసింది గురుగారు. ఫిక్స్డ్ అయిపోయినా వీడికి వచ్చినాక నీ దగ్గర తెలుసుకున్నా దాన్ని. ఎస్, క్లాస్ చాలా సూపర్. ఎట్లుందంటే ముసలోళ్ళకు, చదువు లేని వాళ్ళకు, చదువున్న వాళ్ళకు ఏదైనా కార్యం అయితే ఎటువంటి డీజే పెడతారు. అప్పుడు ఊపి వస్తుంది ఎవరికైనా సరే. ఈ క్లాస్కి వస్తే డీజే పెట్టినట్టు ఉంటుంది క్లాసు. డీజేలా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మేడం. కోటీశ్వరులకి, ఆరోగ్యవంతులకి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. విశ్వమణి గురువు గారికి నా యొక్క కృతజ్ఞతలు. వాళ్ళ కుటుంబానికి నా యొక్క కృతజ్ఞతలు. ఇది వచ్చేసి నాది 3వ క్లాసు. నేను ముందు ఫస్ట్ క్లాస్కి వచ్చినప్పుడు చాలా భయంతో వచ్చేసిన. ఇక్కడ క్లాస్కి వచ్చేసి అనంతపూర్కి భయాన్ని అయితే సార్ క్లాస్లోనే ఏడ్చిపెట్టి పోయేసాను. ఇప్పుడు భయం అంటూ ఏమి లేదు. నా కూతురు పెళ్ళి ఉంది. పెళ్ళి కోసం నాకు అమౌంట్ కావాలని నేను 5x5 రాశాను. కానీ అది సక్సెస్ కాలేదు అని మనం అనుకోకూడదు కదా. చూద్దాం అవుతుంది కదా అనే తిరుగు రోజుకే 2 లక్షల రూపాయలు నాకు వచ్చేసాయి. ఎవరో నాకు ఇవ్వాల్సిన అమౌంట్ 50,000 వాళ్ళు పెళ్ళి అయిపోయాక ఇస్తామక్క, ఇప్పుడైతే మా దగ్గర లేవు, పెళ్ళి అయిపోయాక ఇస్తాము అని అంటే లేదు నాకు కావాలా అని నేను మిర్రర్ వర్క్ చేశాను. అతను వారం రోజులకే ఇచ్చేశాడు అంతా. విశ్వకళ్యాణం చేయాలా అని చెప్పారు కదా గురుగారు. నేను గురుగారికి నిన్న ఒక 5 మందికి భోజనం ఏర్పాటు చేసి పంచేశాను. మా కొడుకు వాళ్ళ హాస్టల్ దగ్గరికి వెళుతుంటే ఇప్పుడు ఎవరైనా వస్తే టిఫిన్ ఇప్పియాలా అని అనుకున్నాను. వచ్చేసారు. అమ్మా నాకు అన్నం పెట్టి అమ్మా అని. అవును సార్, అనుకున్నాను సార్, నా మనసులో అనుకున్నాను. నేరుగా వచ్చేసి పెట్టి అమ్మ అన్నారు. డబ్బులు ఇవ్వాలా అన్నం పెట్టియాలా అన్నాను సార్. లేదమ్మా నాకు అన్నమే పెట్టి అన్నారు సార్. అవును సార్. నిన్న వచ్చేసి క్లాస్కి రావాలా పోవాలా, నేను పోవాలా. మళ్ళా దీంట్లో అనంతపూర్లో క్లాస్ ఉంది 30వ తేదీ. ఆ క్లాసుకి పోవాలంటే ఆ రోజే నా కూతురిది మ్యారేజు, ఆ రోజే తలంబ్రాలు. నాకు అక్కడ వచ్చే వీలు కాదు. గురువుగారు ఆశీర్వాదాలు తీసుకొని పోవాలని నేను వచ్చాను ఇక్కడికి. మేమంతా ఒక 6 మంది వచ్చేసాము. ఈ హోటల్కి మాకు భోజనం వడ్డించిన వాళ్ళకి అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. నాకు నిన్న అక్కడ విశ్వకళ్యాణం చేసిన దానికి నాకు 1000 రూపాయలు సులభంగా వచ్చేసింది. అవును సార్, నా అకౌంట్లోకి ఉన్నట్లే 200 రూపాయలు వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడంతా ఇచ్చేసిన వాళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఈ అవకాశం. అవును సార్ నేను సింపుల్గా చేయాలా, వాళ్ళంతా సింపుల్గా చేసుకుంటారు అని అంటున్నారు. లేదమ్మా బాగా జరుగుతుంది, బాగా గ్రాండ్గా జరుగుతుంది అంటే ఇప్పుడు వాళ్ళంతా 20 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళే చేసుకుంటున్నారు సార్. ఓన్లీ నాది 2 లక్షల రూపాయలు మాత్రమే నాది పెట్టేశాను. వాళ్ళు 20 లక్షలు పెట్టి వాళ్ళే అంత గ్రాండ్గా పెళ్ళి చేసుకుంటున్నారు. మళ్ళా నెలలో పెళ్ళి అయిపోతుంది సార్. ఇక్కడ అంతా నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు. గురుగారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన కోటీశ్వర్లకి, ధనవంతులకి, కాబోయే కోటీశ్వర్లకి చాలా చాలా కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గారికి కృతజ్ఞతలు. ఈ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు. సార్ నాకు డబ్బులు అవసరం ఉన్నది. 2,60,000 నేను టార్గెట్ పెట్టుకున్నాను, రాశాను కూడా 5x55. 2 లక్షలు వచ్చేసింది, 13,000 వచ్చేసింది. ఇంకా 13,000 మాత్రమే బ్యాలెన్స్ ఉన్నది సార్. నేను వచ్చేసింది సార్, నాకు చాలా ఈజీగా సులభంగా అయితే వచ్చేసింది సార్ నాకు.
2,50,000 పెట్టావా? అవును సార్. ఇప్పుడు 2,13,000 వచ్చేసిందా? అవును సార్. ఇంకా మిగతా కూడా వచ్చేస్తుంది, పైన ఎక్కువ వస్తుంది కానీ. అవును సార్, రావాలి సార్. నాకు వస్తుందనే నమ్మకం చాలా చాలా ఉంది. ఈ డబ్బు అనే సముద్రంలోకి మన అందరినీ తీసుకొచ్చిన డాక్టర్ విశ్వమణి బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. ఈ సముద్రం అంటే మన ఇష్టం, మనకి కావాల్సిన అన్ని నీళ్ళు ముంచుకునేది అంటే డబ్బు తీసుకునేది ఎంత, ఎవరికి ఎంత కావాలంటే అంత తీసుకునేది, తీసుకుంటూనే ఉండొచ్చు వాళ్ళకి. ఎంతైనా ఉంది, రావాలి. ఇక్కడ సార్ చెప్పింది తప్పకుండా చేయాలి, సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ ఇలాంటి నాకు అవకాశం ఇచ్చిన అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. క్లాస్ సూపర్గా ఉంది సార్. క్లాస్ చాలా చాలా బాగుంది సార్. ఫస్ట్ ఒక క్లాస్కి వచ్చినా మరి ఇంకో క్లాస్కి రావాలని అనిపిస్తూనే ఉంటుంది సార్. ప్రతిసారి కొత్తగానే ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వారికి నా యొక్క కృతజ్ఞతలు, వారి తల్లిదండ్రులకి కృతజ్ఞతలు, వారి భార్యామణి గారికి కృతజ్ఞతలు, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా దేవుడు ఆశీస్సులు కలగాలని వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. చిన్న చిన్న మిరాకిల్స్ నేను వీడియోలు చూసే కనుక్కున్నా. ఓహో, వీడియో చూస్తా అంటేనే అద్భుతాలు జరుగుతున్నాయి, క్లాస్కి పోతే ఇంకెన్ని అద్భుతాలు సాధించవచ్చు అని చెప్పేసి అదే పనిగా కర్నూలు క్లాస్ ఆల్రెడీ అనంతపురంకి ఫిక్స్ అయినాం నెక్స్ట్ మంత్. కానీ ఆ రోజు మ్యారేజ్ పడింది మా అమ్మాయి కూతురిది, అందుకోసము ఇప్పుడే పోదాం, స్వామి కార్యం స్వకార్యం రెండూ ఉండాలి కదా అని చెప్పేసి ఈ కార్యం ఇప్పుడు నెరవేర్చుకుందాము. తర్వాత తలబాలు ఉంటుంది కదా పాపది పెండ్లి, కాబట్టి అక్కడ పోదామని అనుకున్నా. గురువు ఆశీస్సులు ఉంటే అన్నీ జరిగిపోతుంటాయి. ఊరికి తలుచుకోవాలి అంతే. గురువుని ఒక్కసారి తలుచుకుంటే అన్నీ అయిపోతాయి. ఉదాహరణ ఏమంటే, నేను చిన్నపిల్లలకి చదువు చెప్తా అంటే 10th వరకు చెప్పినానులేండి. ఒక 20 ఏళ్ళ వరకు చిన్న గురువు స్థానంలో ఉన్నాను. మా స్కూల్లో అక్కడక్కడ చిన్న చిన్న తేళ్ళు పాములు అవి కనపడుతుంటాయి. దానికి ఏదైనా విరుగుడు ఏదన్నా చేద్దామా, ఏదన్నా దాన్ని ఏదన్నా అది ఏదైనా కుట్టించుకొని విపరీతంగా బాధపడి వస్తూ ఉంటారు నా దగ్గర. నేను ఒక అతనితో నేను మంత్రం నేర్చుకున్నాను. ఎవరెవరో వస్తారు దగ్గరికి. ఆ మంత్రము అది రాయడము, ఏదో బొగ్గుతో రాయడము, దాన్ని ఎడమకాలు చెప్తూ ముట్టేయడము, వాళ్ళ పేరు రాసేసి తగ్గిపోతుంది, వెళ్ళిపోతుంటారు. ఒకసారి ఏం చేశానంటే, ఒక చిన్న పిల్లాడు సొండిగులు బొంగులు అంటారు చూడండి, సొండిగులు, చిన్న పిల్లాడు అంగిట్లో కొనుక్కున్నాడు. కొనుక్కొని ఎత్తిపెట్టినాడు. తిరుగులో తినేయాలని ప్రయత్నం చేస్తే దాంట్లో దూరుకునే తేలు ఉరికింది. నా దగ్గరికి పరిగెత్తి వచ్చినారు. అది ఎప్పుడు రాత్రి 9 గంటలప్పుడు పరిగెత్తి వస్తే మంత్రి ఇచ్చిన, తగ్గలా. నాకు డౌట్ వచ్చింది. నన్ను చిండేటువంటి గురువు గారిని తలుచుకోకుండా నేను మంత్రం చెప్పినాను, ఇది ఫాల్ట్ అని చెప్పేసి ఏదో రకంగా తూర్పు మకం కాకుండా ఉత్తర మకం తిరిగని చెప్పేసి వాళ్ళని కూర్చోబెట్టి మళ్ళీ నాకు మంత్రం నేర్పించిన గురువుని తలుచుకొని చెప్పేసిన. 2 సెకండ్లు తగ్గిపోయింది. జొల్లు కాస్తాను. ఆ పిల్లాడు జొల్లు కాసి గుక్క ఆపకుండా ఏడుస్తూనే ఉన్నాడు. 3 ఏళ్ళ పిల్లాడు ఎట్లా ఉంటాడు, ఇంకా ఏడుపు ఆపకుండా ఏడుస్తూనే ఉన్నాడు. అది గురువు గారి యొక్క శక్తి అంటే. గురువుని తలుచుకున్న 2 సెకండ్ల లోపల ఆ పిల్లాడు ఏడుపు ఆపేసినాడు, ఊరికే అయిపోయినాడు. జొల్లు గారి కూడా తగ్గిపోయింది. అందుకోసమే గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్పేసి గురువు ఉండే తీరాల. మనం ఏ పనన్నా చేయని దానికంటూ ఒక గురువు అనేది ఉంటాడు. కాబట్టి మనం గురువు గారిని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆయన ఆశీస్సులు ఉండాలా, ఆయన విద్యాబుద్ధులు ఉండాలా. ఎప్పటికీ మన ఆశీస్సులు అనేవి ఉంటే మనం ఎంతటికైనా మనగాళ్ళే, ఎంతటికైనా కోటీశ్వర్లే, ఎప్పటికైనా ధనవంతులే. ఇప్పుడే అయిపోయినాం ధనవంతులు ఈ రోజు నుంచే. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పేసి ముగిస్తాను. గురువు లేని విద్య గుడ్డి విద్య అని ఎందుకంటారంటే, ఒక పిల్లోడు డైలీ స్కూల్కి పోయేవాడు. వాళ్ళ నాన్న ఏదో పని ఉందని చెప్పేసి పొలానికి పిలుచుకొని పోతే ఆ పిల్లోడు ఆ రోజు జరిగిండే పాఠాలు తెలియలేదు. మళ్ళీ ఇంటికి పోయినాడు. పక్కన పిల్లంతో ఏదో ఇప్పించుకొని రాసుకుంటా ఉన్నాడు. వాళ్ళ ఆయన, నోట్లో మూగు చదువు కాదు, గట్టిగా చెప్పుకుంటా చదువు అన్నాడు. అది తెలుగు పద్యం అన్నమాట. తెలుగు పద్యము ఎట్లా చదువుతున్నాడు ఆ పిల్లోడు? చింతాకు అనేది మొదలుపెట్టి, చింతాకు పులుపు లేదు, ఎర్రచీమకు తొండంబు గలదు, జాజి పూలకు వాసన లేదు,
పరకాంతని చేరిన ముక్తి భాస్కర అని తిరిగి ఇస్తున్నాడు ఆ పిల్లోడు. వాళ్ళ ఆయన ఇంటా ఉన్నాడు, ఏంది చింతాకేంది, ప్రపంచం అంతా తెలుసు చింతాకు పుల్లగా ఉంటుందని, జాజి పులుకు వాసన ఉంటుందని అంతా తెలుసు. అయ్యవారు ఎట్లా చెప్పింటే వాడు అట్లా చెప్తున్నాడు అని చెప్పేసి చింతాకు పులుపు లే ఎవరు చేసినా చింతాకు పుల్లగానే అంటారు. పులుపు లేకున్నట్లు ఉంటుందా? పులుగు ఉంటుంది. ఎర్రచీమకి ఏడన్నా తొండం ఉంటుందా? ఇప్పుడు తొండం ఉంది అని చదువుతున్నాడు అని చెప్పేసి డౌట్ వచ్చేసింది. ఎవరో చెప్పింది నీకు చదువు అని. లేదు తెలుగువారు చెప్పిండే పాఠము రాసుకొని రమ్మన్నాడు, నేను రాసుకుంటాను అని. వాడిని మరుసటి రోజు పిలుచుకొని పోయినాడు జర ఎగ్గుకొని. ఏమయ్యారు ఇట్లా చదువులే చెప్పేది నువ్వు? చింతాకేడన్నా పుల్లుకు లేకున్నట్లు ఉంటుందా? ఎర్రసీమకేడన్నా తొండం ఉంటుంది, ఇట్లా చెప్పేది నువ్వు చదువు అని చెప్పేసి దండించినాడు. కాదు నాయన, నిన్న మొన్న మీ పిల్లోడు రాలేదు, నేను చెప్పిండేది మనకి బుర్రకి ఎక్కిందిలే. పక్కన వాళ్ళ పిల్లలతో ఇప్పించుకొని పక్కన రాసుకుంటా చదివినాడు, దాని అర్థం తేలదు, ఆ పద్యం ఉండేది ఇట్లా అని చెప్పి చదువుతాడు అనమాట. చింతాకు పులుపు లేదు, ఎర్రసీమకు తొండంబు కలదు, జాజి పూలకు వాసన లేదు, పరకాంతను చేరిన ముక్తి భాస్కర అని ఆ పిల్లోడు చదివిండేది. ఇప్పుడు చూసి పద్యం ఎట్లా వస్తుందో. చింతాకు పులుపు లేదు, ఎర్రసీమకు తొండంబు కలదు, జాజి పూలకు వాసన లేదు, పరకాంతను చేరిన ముక్తి భాస్కర అని అయ్యవారు చదువుతాడు. చూడండి, ఆ పద్యం అట్లుండేది, మీ పిల్లోడు ఇట్లా నేర్చుకొచ్చినాడు, ఈ రకంగా చదువుతాడు. అందుకే అయ్యవారు ఎదురుగా నేర్చుకుంటే ఇట్లుంటుంది, మొరగు నేర్చుకుంటే చింతాకు పుల్లగా లేకున్నట్లే ఉంటుంది, ఎర్రచీమ తొండమే వస్తుంది, ఇట్లుంటుంది చూడి. అందుకే నాయన సక్రమంగా గురువు దగ్గరికి విద్యాబోధనకు పంపించాలి. మీరు పనులని పాటలని పిల్లల్ని వేరే చోటికి పిలుచుకొని పోతారా? ఆ రోజు గ్యాప్ పడిన చదువు ఎట్లా వస్తుంది? ఇప్పుడు మాస్టర్ కూడా అక్కడేదో చిన్నగా మాట్లాడుతుంటే ఎందుకయ్యా అవన్నీ మాట్లాడుకోవచ్చు, ఇక్కడ సబ్జెక్ట్ మిస్ అవుతారా అని ఎందుకు దండిస్తున్నాడు చెప్పు. ఆ పాయింట్ మిస్ అయితే ఆ పాయింట్ కూడా నీ జీవితంలో ఒక మలుపు తిరిగే ఘట్టమై ఉండొచ్చు, ఎందుకు మిస్ అవుతారు అని చెప్పేసి గురువుగారి హెచ్చరిక. అది మాకు ఆశీస్సులుగానే భావిస్తున్నాము. కాబట్టి గురువు గారి యొక్క ఆశీస్సులు మనకి ఎప్పటికీ ఉండాలి. మీ కాదు, ఇంకా కోట్ల మంది మనలాగా తయారవుతారు. వాళ్ళందరికీ కూడా అందరికీ ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటూ ఈ సదావకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ గురువు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను. సూపర్ సమయ నగి పట్టు చెక్కలైపోయింది. అసలు ఇంత బ్రహ్మాండంగా నవ్వు ఉంటున్నాను, ఏదో ఎక్కుతానే ఉన్నాం, సబ్జెక్ట్ మైండ్లోకి ఎక్కుతానే ఉంది. ఇంతకంటే భాగ్యమా చెప్పండి? హ్యాపీగా నవ్విస్తూ విద్యాబోధన చేసి పంపిస్తాను సార్ని నేను ఒక్కనే చూశాను సార్. థ్యాంక్ యూ. క్లాస్ బాగుంది, ఫుడ్ సూపర్. అందరికీ కృతజ్ఞతలు. ఈ లైట్లకి, ఈ ఏసీ ఫ్యాన్కి, ఈ దండలకి, ఈ మణిబాబుకి దండాలు పెడుతూ అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన గురువు గారికి కృతజ్ఞతలు. వాళ్ళ ఫ్యామిలీకి కృతజ్ఞతలు, వాళ్ళ భార్య గారికి కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చిన ధనవంతులకి, కోటీశ్వరులకి, ఐశ్వర్యవంతులకి, అదృష్టవంతులకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. నాకైతే బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. నాకు ఏం కావాలన్నా వస్తున్నాయి, డబ్బులు కూడా ఇంక నాకు కావాలంటే వస్తున్నాయి, అంతే. ఎట్లా వస్తున్నాయో తెలియదు, ఆ టయానికి అయితే వస్తున్నాయి. నేను ఒకటి అనుకున్నాను, అది నాకు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకొని అదే పనిగా ఈరోజు గురువుగారు ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చిన ఆశీర్వాదం తీసుకున్నాను. అది నెరవేరుతుందని నమ్మకంతో నేను పోతున్నాను. నాకైతే బ్రహ్మాండంగా జరుగుతుంది. నేను నావన్నీ ఇంకా 8వ క్లాస్, ఇది 8వ 9వ. ఇప్పుడే నాకు 2 ఏళ్ళ నుండి, నేను 24 నుండి వచ్చిన, అంతవరకు నాకు నరకం చూసినా నేను. ఇదైతే పక్క. కానీ మధ్య మధ్యలో ఆడాల డుమ్మాలు కొట్టి అన్నీ మళ్ళీ ఎనికిపోయి ముందుకు వచ్చి అన్నీ జరిగినాయి. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉండే, ఏది కావాలన్నా వస్తుంది, దాంట్లో డౌటే లేదు. ఇంకా నా కూతురికి జాబ్ వచ్చింది, కాలేజ్ నుంటే బయటకు వచ్చింది, అట్లే వెళ్ళిపోయింది. ఇంకా మళ్ళీ ఆడే కాలేజీలోనే వచ్చింది. అది కూడా గురువుగారు వల్ల ఖచ్చితంగా వస్తుందని చెప్పినాడు, వచ్చింది. 50,000 జీతము. అది స్కూల్ టీచర్, మళ్ళీ సాఫ్ట్వేర్ కాదు, ఏమి కాదు, టీచరు.
ఏలూరులో పనిచేస్తుంది ఇప్పుడు 50,000 ఫస్ట్ నెల జీతం పంపించింది. వెరీ గుడ్ వెరీ గుడ్. నా కొడుకు బ్యాంక్ రాస్తున్నాడు, అదొక్కటి నాకు నెరవేరుతాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది కూడా ఈ జనవరి లోపల వస్తుందని నమ్ముతున్నాను. ఇది పక్కా గురువుగారి ఆశీర్వాదంతో నేను ఇంట్లో తీసుకోవాలనుకున్నా, అది కూడా నెరవేరుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ కృతజ్ఞతలు. ట్యాంక్లో నేను ఉండే ఏరియాలో నా ఇంటి పక్కలోనే ఉంది, వాళ్ళ అమ్మలు అంటున్నారు. అది నాకే కావాలి, అది అది నాదే అది నా రేటుకే వస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అది నాదే అది ఖచ్చితంగా నాకే కావాలా, అది కూడా నా రేటుకే రావాలా. నీ రేటుకే కావాలి. అది. ఆల్రెడీ హైదరాబాద్లో అనుకున్న రేటుకే అదైతే నాకు ఖచ్చితంగా దొరుకుతుందని వస్తుందని నమ్ముతున్నాను సార్ గురుగారు. ఖచ్చితంగా. అది నీ ఆశీర్వాదం కోసం నేను వచ్చిన కర్నూలు కూడా, లేదంటే నేను అనంతపురం 30వ తారీఖు రావాలని అప్పుడు చెప్పేనా, ఓకే. కానీ నీ ఆశీర్వాదం కోసం ఆ ఇంటి కోసం నేను వచ్చిన. ఇది ఖచ్చితంగా నెరవేరుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నీ తాక ఎప్పుడు వచ్చినా కూడా అదేదో అన్నట్లుంటుంది. ఈడున్న సేపు ఏంది కనపడదు నాకే, నువ్వు తప్ప. మళ్ళీ ఇంటికి దావబడితే అన్నీ కనపడతాయి. ఇదైతే పక్కా. కానీ అట్లా కనపడినప్పుడు మాత్రము మళ్ళా గురువుగారిని తలుచుకొని విశ్వాన్ని తలుచుకుంటే ఇంకా ఏంది కనపడదు. ఆ టయానికి వస్తుంది, జరిగిపోతుంది గురువు. నేనైతే మగ్గం ఇంతకుముందు మగ్గాలండి గురువుగారు, అది కూడా చెప్తా చూడు. ఒక 8 నెలలు అయింది, ఆ మగ్గం కూడా ఇడిచిపెట్టేసిన. మొత్తం టోటల్ ఏం లేదు ఊరికే. ఇంతకుముందు 4,000 కట్టేది బాడీకి భయపడతా అంటే, ఈ పొద్దు 6,000 రూపాయలు అపార్ట్మెంట్లో పైన డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉండ. రేంజ్ మారాలనుకున్నాను, మార్చిన. ఇప్పుడు ఆ ఇండ్లు కూడా నేను కొనాలని 60 లక్షలు చెప్తున్నారు, నాకు 50 లక్షలకే కావాలని. అది కొనాలని డిసైడ్ అయినా, కొంటాను కూడా. క్లాసు బ్రహ్మాండంగా ఉంది, అసలు ఇంకా చెప్పకూడదు గురుగారి గురించి. మనకి దేవుడు ఆయన, వెంకటరామ స్వామి కనపడినట్టు ఉంటుంది. ఈ క్లాస్ సబ్జెక్ట్ దొరికినందుకు చాలా చిన్న కృతజ్ఞతలు. ఈ సబ్జెక్ట్ ఉందని తెలుసుకొని ఈ సబ్జెక్ట్ మాకు అందించిన గురుగారికి చాలా కృతజ్ఞతలు. వాళ్ళ తల్లిదండ్రులకు చాలా కృతజ్ఞతలు. ఎలాగైనా కర్నూలు క్లాస్కి రావాలి, ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలని పట్టుదలతో 6 నెలల పొద్దు 8 నెలల పొద్దు క్లాస్ జరుగుతున్నాను. వస్తాను మొన్నే రోజు ఈ క్లాస్ ఇడిచిపెట్టేది లేదు, గురుగారిని ఇడిచిపెట్టేది లేదు. ప్రతిరోజు క్లాస్ సబ్జెక్ట్ ప్రతిరోజు నేర్చుకున్నాను. కానీ ప్రతిరోజు నీ సంతోషంగా ఉన్న ఈ సబ్జెక్ట్ వల్ల నీ మైండ్ రిలీఫ్, ఆరోగ్యం అన్నీ బాగున్నాయి. కానీ డబ్బు కానీ వస్తుంది నా దగ్గరికి, ఆ నమ్మకం ఉంది. ఈయన ఉన్న స్థాయికి ఎదుగుతాను ఈ డబ్బు ఈ సబ్జెక్ట్ నుంచి. ఎల్లవేళ మా తండ్రి రూపంలో మా గురుగారు మాకు ఈ సబ్జెక్ట్ అందించిన చాలా కృతజ్ఞతలు. ఈ పొద్దు ఎలాగుందంటే, నీ ప్రతి కర్నూలు క్లాస్ రావాలంటే ఎన్నో ఆటంకాలు జరిగినాయి, కానీ ఈరోజు ఒక గురుగారు దర్శనం చేసుకుని వెళ్ళాలని వచ్చాం కర్నూలు క్లాస్కి. సెకండ్ ఏమంటే ప్రతి ఒక్క పని జరిగింది, చిన్నవి జరుగుతున్నాయి, పెద్దవిగానే జరుగుతాయి. ఇంకో ఎన్ని రోజులైనా కానీ ఈ సబ్జెక్ట్ వదిలేదే లేదు నేను. నా సాగిన ఈ ఓట్లకి చాలా కృతజ్ఞతలు. ఈ క్లాస్ చాలా సూపర్గా ఉంది. గురుగారికి చాలా కృతజ్ఞతలు. భోజనం చాలా బాగుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. విశ్వమణి బాబు గురువు గారికి, ఇక్కడ వచ్చిన కోటీశ్వర్లకి, ధనవంతులకి, అదృష్టవంతులకి అందరికీ నా కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గారు అనురాధ అనే అమ్మాయి పేరూరు నుంచి, మా ఊరికి దగ్గరగా 4 కిలోమీటర్లు ఉంటుంది, శాంతి అనే అమ్మాయి. యూట్యూబ్లో చూసి మా ఫ్రెండ్ మిత్రుడు మచ్చేంద్ర, మేమంతా యూట్యూబ్లో చూసి విశ్వమణి బాబు గారు ఏందనుకుంటే అది జరుగుతూ ఉంది మచ్చేంద్ర అని నేను ఒకరోజు మాట్లాడడం జరిగింది. అందుకే గురువు గారి దగ్గరకు పోతే, గురువు జరుపుకోకుండా మేము వీడియో యూట్యూబ్లో చూస్తేనే జరుగుతూ ఉన్నాయి, గురువుగారి దగ్గరకు వస్తే ఇంకా ఎన్ని అద్భుతాలు జరుగుతాయి, మనం ఏదో ఒకటి చేయాలా అని ఒక సంకల్పంతో ఈరోజు గురువుగారి దగ్గరికి మేము ఖచ్చితంగా బయలుదేరినాము. దగ్గర 3:30కి లేచినాం. మా అనంతపురం మధ్యలోనే కారు నిలిపెడింది. మళ్ళీ మా మిత్రుడు జీవన్ అనే మిత్రుడు వచ్చి ఇంకొక కారు అనంతపురం నుంచి తీసుకొని మేము యథావిధంగా 10:30కి ఈ కర్నూలుకి రావడం జరిగింది. అంటే గురువుగారి దగ్గరికి చేరాలంటే ఏదో ఒక మార్గం ఉంటే మనం అనుకుంటే జరుగుతుందని ఆ కార్ డ్రైవింగ్లోనే మాకు తెలిసిపోయింది. వీటికి వచ్చినాక అర్థమైంది, గురువుగారి యొక్క ఆశీస్సులు మాకు ఉన్నాయి, తండ్రిగా ఉన్నాయి, మెండుగా ఉన్నాయి అనేది మాకు జరిగింది. ఇంకా మేము గురువుగారి నుంచి అనేక విషయాలు తెలుసుకొని ఈ క్లాస్ విని మేము ఇంకా బాగా చేసి ఈ విషయాలన్నిటికీ మేము అందరినీ మా తరపున కూడా ఒక 10 మందిని కోటీశ్వర్లు చేయాలని. క్లాస్ చాలా బాగుంది. ఇక్కడ ఉన్న లైట్లకి, ఇక్కడున్న ఏసీకి, ఇక్కడున్న భోజనము సూపర్గా ఉంది. ఈ మయూర లాడ్జ్ కూడా బాగుంది. చాలా విధంగా మేమంతా సంతోషంగా ఉన్నాం. చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నందుకు ఈ రోజు నుంచి మేము నిత్యము కోటీశ్వర్లు అని భావిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన అదృష్టవంతులకి, ధనవంతులకి కృతజ్ఞతలు. నా విశ్వమణి గురుగారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నా గురువు తల్లిదండ్రులకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.
నా తల్లిదండ్రులకి నా కృతజ్ఞతలు. వెరీ గుడ్. నేను ఇది 4వ క్లాసు 5వ క్లాసు అని రావడము, నేను 2 క్లాసులు అయింది రావడం ఇదైంది కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్ వల్ల. నేను ముందర 2 క్లాసులకు వచ్చినప్పటి నుండి నేను ప్రతిరోజు చేసేవాడిని. నా చక్రాలన్నీ ఆన్ అయినాయి. నాకు రాత్రిపూట కూర్చున్నప్పుడు ఇది గురుగారు ఫోన్ చేసి అడిగినాను, నీవన్నీ ఆన్ అయిపోయినాయి జాగ్రత్తగా ఇది చేసుకో అన్నారు. అప్పుడు నింటి ఇంతవరకు అయిన చక్రాలన్నీ బాగున్నాయి. నేను నిన్న సాయంత్రం క్లాస్కి వద్దామనుకున్నా, డబ్బులు కొంచెం కూలీలు ఇచ్చేది ఉండే ఇవ్వలేదు. వాడు అడిగితే పొద్దున ఎక్కిస్తాను 10 గంటలకు అన్నాడు. నాకు పొద్దున్నేలకి 6 గంటలకల్లా డబ్బులు కావాలా, ఎలాగైనా నాకు డబ్బులు కావాలని గట్టిగా అనుకున్నా. అతనే ఫోన్ చేసి 5 గంటలకు వేసేసాడు సాయంత్రం. 10 గంటలకు ఇస్తానని 5 గంటలకు ఇచ్చేసాడు. అదొకటి నిన్న సాయంత్రం టీ తాగడానికి వెళ్ళాను, 50 రూపీస్ అందరి దగ్గర పడింది. ఎవరికి చిక్కలేదు, అది నాకే చిక్కింది. నీకోసం చాలా మంది మళ్ళీ అక్కడ పెద్ద మనుషులు కూర్చున్నారు. అందులో కనబడదు వాళ్ళకి. అరే నా ఇదే రీచ్ వాళ్ళు కూర్చున్నావా, ఈడికి మాకు కనబడలేదు. ఆడికి పట్టుకోపోయాడురా అన్నారు వాళ్ళు. అదొకటి మిరాకిల్. 786 ఈ నడమ నాకు చాలా కనపడుతున్నాయి గురుగారు. ఓకే. ఇంకా అప్పుడు 500 కూలికి వెళ్ళేవాడిని, ఇప్పుడు ఇక్కడ ఊరికి వచ్చాను, షాపులాట ఆడతా. ఇప్పుడు నాకు ఒకటి పని ఒకటి వచ్చింది, నెలకు 35,000 అని. ఆ పని ఒకటి వస్తే ఇంకా నేను దాంట్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను గురుగారు. నేనైపో ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళిపో. గురుగారు థ్యాంక్స్ గురుగారు. క్లాసు గులాబ్ జాము ఐస్ క్రీమ్ కలుపుకొని తిన్నట్టు సూపర్గా ఉంది గురుగారు. మధ్యాహ్నం గురుగారు చెప్తే తిన్నాను, సూపర్ ఉంది. అలాగుంది క్లాస్, సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్.